రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారా? నేను కొడితే అలా ఇలా ఉండదు, గట్టిగా కొడతాను అంటూ చెప్పి మరి ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలంగా కొట్టబోతున్నారా? అందులో భాగంగానే ఆ 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పుడు కేసీఆర్ పావులు కదుపుతున్నారని, నేను కొడితే అలా ఇలా ఉండదు, గట్టిగా కొడతాను అంటూ చెప్పి మరీ కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలంగా కొట్టేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే ఆ 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇంట్లో 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీకి కారణం ఏంటి? నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? అంటే మీకు గుర్తుందో లేదో, వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, 6 నెలల కంటే మీ ప్రభుత్వం ఉండదు అని. అయితే మరి 6 నెలల తర్వాత, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 14 నెలలు అనుకోండి, ఈ 7వ తారీఖు వస్తే 14 నెలలు అవుతుంది. అంటే నిన్న మనకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి కదా, మాఘమాసం మొదలైంది. చెప్పాలంటే నిద్ర లేచాడా ఎవరు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నిన్న ఛాలెంజ్ విసిరాడు కదా, నీ కొడితే దెబ్బ అలా ఇలా ఉండదు, అంటే దెబ్బ మామూలుగా ఉండదు, అంటే నేను కుంభస్థలాన్ని కొడతాడా, అంటే రేవంత్ రెడ్డిని ఆయన పదవీచ్యుతుడిని చేస్తాడా అనేది ఒక సందేహం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నిజంగా చెప్పాలంటే ఆకలి మీద ఉంది. ఓ పక్క కవిత కేసులు చూసాం, మళ్ళా మొన్న లిక్కర్ స్కామ్, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో దానికి ప్యారలల్గా ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్లో కూడా కవిత పేరు మొన్న వచ్చింది, మనం చూసాం. సరే, కేసీఆర్ పక్కన పెడితే కేటీఆర్ పరిస్థితి, కార్ రేస్ ఆ విషయంలో ఆయన పేరుంది అక్కడ. ఇంకేముంది, అరెస్ట్ అయిపోతాడు అని 10 సార్లు హడావిడి చేశాక అది ఎందుకు అలా చెప్పగా అయిపోయింది. అది విషయం మనకు తెలియదు. అంటే వాళ్ళు బీజేపీతో లోపాయకారి ఒప్పందం ఉందా బీఆర్ఎస్కి అనేది మనకు అర్థం కావట్లేదు. లేకపోతే అంత సడన్గా ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకోవటం అంటే, అన్లెస్ బీజేపీ హస్తం ఉంటే తప్ప. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా తన చేతికి మట్టి అంటుకోకూడదు అనే చూస్తున్నాడు. అంటే తను డైరెక్ట్ అరెస్ట్ చేయించకుండా ఈడీనే అందుకు సహకరిస్తే పోతుంది, అది ఈడీ మీదకి నెట్టచ్చు, కేంద్రం మీదకి నెట్టచ్చు అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత కాదనుకున్నా అది తెలంగాణ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ అది. సో కేసీఆర్ కూడా ఒక 10 ఏళ్ళు పోరాటం చేసి, మంచిగానో చెడుగానో ఆయన ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా కొత్తలోనే అన్నాడు, మేము కేసీఆర్ని ఏమి చెయ్యము అన్నట్టు మాట్లాడాడు. అంటే కేసీఆర్ మీద ఒక గౌరవం ఉంది అతనికి, ఎంత కాదనుకున్నా. ఓకే, అంటే కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ గొడవలు అవుతాయని కూడా ఉండొచ్చు అతనికి, మనకు తెలియదు. సో కేసీఆర్ మీద ఇప్పుడు మీకు తెలుసు అదేంటది ఫోన్ ట్యాపింగ్ వీళ్ళందరి మీద ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు? అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు చెప్పబడిపోతున్నారా? అంటే ఇప్పుడు ఈ విషయాల మీద ఫోకస్ పెట్టకుండా, మరి ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదుగా. నిన్నగాక మొన్న ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయిందని మనకు తెలుస్తోంది, ఆయన గవర్నర్గా ఉన్నాడు కదా. సో ఏంటిది అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇన్ని వ్యవహారాలు జరిగితే గత ప్రభుత్వంలో ఎందుకు రేవంత్ రెడ్డి అంత అగ్రెసివ్గా వెళ్ళే మనిషి ఇంత గమ్మునున్నాడు, ఇంత కామ్గా ఉన్నాడు అనేది ఒక సందేహం మనకి. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి అప్పుడే 1 ఇయర్కే ఫెయిల్ అయ్యాడా? నిన్న కేసీఆర్ కూడా మాట్లాడింది ఏంటి, మీరు పథకాలు అమలు చేయట్లేదు. కానీ చిత్రంగా చూసారా మీరు, రాష్ట్ర తలసరి ఆదాయం కూడా 13,000 కోట్ల వరకు తగ్గిపోయింది అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మీకు 2 విషయాలు ఇక్కడ. ఒకటి, కేసీఆర్ నిన్ననే నిద్ర లేచాడు, రాష్ట్ర తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నాడు, పథకాల అమలు గురించి మాట్లాడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా
జగన్మోహన్ రెడ్డి రాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చాడు. మొన్న ఒక పోస్టర్ విడుదల చేసి తల్లికి వందనం ఏదైతే ఉందో అది మీరు ఎగ్గొడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. మేము గతంలో నిన్న రోజా కూడా మాట్లాడుతూ 2019లో ఎవరు చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు 2600 కోట్ల ఎంతో మేము బకాయిలు చెల్లించాము అప్పట్లో. అంటే ముందు ప్రభుత్వం వెళ్ళిపోయాక తర్వాత ప్రభుత్వం అది చెల్లించాలి న్యాయ ప్రకారం. మీరెందుకు చెల్లించట్లేదు, మీరెందుకు పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని 5వ తారీఖు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ధర్నా చేయబోతున్నారు. దానికి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు, మనం చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసలు సెల్ఫ్ గోల్ వేసుకుందా? అసలు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సర్వే ఏదైతే ఉందో పోల్ సర్వే అది నిర్వహించి దాని తర్వాతే అసలు కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ సెల్ఫ్ గోల్ తర్వాతే చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ? అసలు తీరుకు వచ్చింది ఎందుకండి ఆ పోల్ పెట్టుకోవటం, పోల్ సర్వే. వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఫామ్ హౌస్ పరిపాలన కావాలి అన్నారు. మేడం, కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోల్ సర్వే నిర్వహించింది. ఆ పోల్ సర్వే తర్వాతే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందని, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీఆర్ఎస్కి చెందిన అలాగే కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది కోవర్ట్లు ఉన్నారని, ఆ కోవర్ట్లే ఇటువంటి కుట్రను చేస్తున్నారు పోల్ సర్వే రూపంలో అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఉండొచ్చండి, మనం ఏం చెప్పలేము. ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మీతోనే ఉంటూ మీ కూడా ఉంటూ మిమ్మల్ని ముంచే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకి ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సమస్య. ఇప్పుడు ఎవడు కోవర్టు ఎవడు ఇది అనేది తెలియదు. కాబట్టి ఈ పోల్ సర్వే నిర్వహించడంలో రేవంత్ రెడ్డికి తెలిసే నిర్వహించారా, సోషల్ మీడియా అత్యుత్సాహంతో చేసిందా, లేదు దీని వెనకాల ఎవరన్నా మంత్రి ఉన్నాడా లేకపోతే ఎమ్మెల్యే ఉన్నాడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మనకు తెలీదు. తీరు కూర్చుని ఇప్పుడు వాళ్ళ పరువు వాళ్లే బజార్కి ఈడ్చుకున్నట్టు అయింది కదా. అది 80% వాళ్ళకి వస్తే 20% కాంగ్రెస్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా నాకు అనుకూలంగా ఉంది అంటే ఆయన ఎక్కువ నమ్మకాలు ఉన్నాయి కదా ఎవరు, కేసీఆర్కి. సో అవన్నీ చూసుకుని నిన్న మాఘమాసం మొదలవడం, అవన్నీ చూసుకుని నిన్న బయటకు వచ్చాడు ఆయన. మొన్న మౌన అమావాస్య అయింది మనకు తెలుసు అటు మొన్న. సో మంచి రోజులు చూసుకుని ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 6 నెలలు అన్నవాడు 14 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొడతాడా? ఓకే, అది కూడా మనం ఆలోచించాలి. ఇది చిన్న విషయం కాదు. నిజంగా పడగొట్టగలిగితే అంటే కొనేయగలిగితే, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ కుట్ర వల్లే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవ్వడం జరిగిందా? అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం అలాగే తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ వెనకాల నుంచి నడుపుతున్నాడా వీళ్ళని, అంటే వీళ్ళని రిమోట్లో పెట్టుకున్నాడా? ఓకే, మనకు తెలియదు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్లో కూర్చుని మాట్లాడుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేసుకోవాల్సి వచ్చింది. ఎవరు వెళ్ళారు ఏంటి అని, ఏం మాట్లాడుకున్నారు అనేది తెలుస్తుందో లేదో మనకు తెలియదు. ఏది ఏమైనా చాలా తెలివిగా కేసీఆర్ పావులు కదుపుతున్నాడు. రేవంత్ రెడ్డి అంతకంటే తెలివైన వాడైతేనే, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగితేనే ఈ గండ నుంచి బయటపడతాడు. లేకపోతే మాత్రం పెద్ద పావు నోటికి చిక్కుతాడు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.